విశ్వనాథ్ అండ్ సన్స్, సూర్య అండ్ మమితా బైజు ఇంకా రాధిక నటించిన ఈ మూవీ 14th ఆగస్టున ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి? విశ్వనాథ్ సంజయ్ ఒక వెల్దీ ఫ్యామిలీకి వారసుడు. ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన ఒలింపిక్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు. 40 years వచ్చిన బ్యాచులరే. దానికి రీజన్ ఏంటి? ఆ బాబు ఎవరు? ఇంతకీ బాబుకి ఆ బాబు తల్లికి సూర్యకి సంబంధం ఏంటి? అసలు మమితా బైజు రోల్ ఏంటి? ఇవన్నీ వెండితెరపై చక్కగా చూసి తెలుసుకోండే. మూవీ ఎలా ఉందంటే ఫ్యామిలీతో మొత్తం కలిసి ఆస్వాదించే ప్యూరెస్ట్ ఫన్ అండ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. గజనీలో చూసిన సంజయ్ రామస్వామి లాంటి క్యారెక్టర్ని మరోసారి చూసినట్టు అనిపిస్తుంది. అండ్ దాని చుట్టూ హార్ట్స్ని మెల్ట్ చేసే ఒక ఫ్యామిలీ స్టోరీని స్క్రీన్ పైకి తీసుకొచ్చారు వెంకీ అట్లూరి. ఈ మూవీలో సూర్య స్టైల్ క్లాస్గా ఉంది. హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడా, బొడ్డోడితో ముడిపడిన ఎమోషన్స్ ఈ స్టోరీకి ఫ్రెష్ ఎలిమెంట్. సంజయ్ మ్యాడీని మీట్ అయిన దగ్గర నుంచి ఈ మూవీకి జోష్ వస్తుంది. సంజయ్ తల్లితో మ్యాడీ చేసే అల్లరి చాలా బాగుంటుంది. కొన్ని సెన్సిబుల్ సీన్స్ని డైరెక్టర్ డీల్ చేసిన విధానం చాలా బాగుంది. సంజయ్ అండ్ మ్యాడీ రిలేషన్ ఏ తీరానికి చేరుతుందన్న ఆసక్తితో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. రాధిక క్యారెక్టర్తో వచ్చే ట్విస్ట్ కొంచెం ఈ మూవీని ట్రాక్ తప్పిస్తున్నట్టు అనిపిస్తుంది. నాజర్ క్యారెక్టర్ కొంత కామెడీ వర్కౌట్ అవ్వడం మూవీకి ప్లస్ అయింది. ఈ మూవీకి ఎండింగ్ కూడా క్లాస్గానే ఉంటుంది. ఈ మూవీకి స్ట్రెంగ్త్ సూర్య అండ్ మమితా బైజు యాక్టింగ్, కామెడీ అండ్ ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో కొంత భాగం మైనస్. ఓవరాల్గా విశ్వనాథ్ అండ్ సన్స్ ప్యూరెస్ట్ ఫ్యామిలీ స్టోరీ.